ఇది వచ్చేసి మాకు 1000 రూపీస్ దొరికింది. ఎంత డేంజర్గా ఉందో. క్లైమేట్ అయితే ఫుల్ చల్లగా ఉంది. దోల తీరిపోతుంది అబ్బా. మా వాడి పని అయిపోయింది. దయచేసి కేదార్నాథ్ ట్రెక్ మీరు రాలేరయ్యా బాబాయ్. ఇక్కడ మీకు వస్తే మీకు ఎన్ని టెంట్లనే దొరుకుతాయి, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేదార్నాథ్ అప్డేట్ గురించి స్మాల్ వీడియో. ఆక్సిజన్ వల్ల ఆక్సిజన్ లేక కొంచెం ఆయాసం అయితే వస్తుంది. మనం ఇవాళ అంటే కేదార్నాథ్ బడ్జెట్ చూద్దాము. అట్లానే మీరు విజువల్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. మనం అంటే ట్రిప్ డీటెయిల్స్ చూద్దాము. మేము ఖమ్మం నుంచి ఢిల్లీ ట్రైన్ బుక్ చేసుకున్నాం. మాకు 2400 పడింది పర్ టికెట్ ఏసీ. రిటర్న్ కూడా అంతే పడింది. యావరేజ్గా ట్రావెల్కి 5000 అయింది. అదే మీరు స్లీపర్లో వెళ్ళాలంటే 1000 రూపీస్కి వస్తుంది. మేము తప్పు చేసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి కానీ మీరు ఖమ్మం నుంచి కానీ విజయవాడ నుంచి కానీ డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. మీరు నా సజెషన్ అయితే మట్టికి హరిద్వార్ బుక్ చేసుకోండి. ట్రావెల్ ఏజెన్సీ కాకపోతే ట్రావెల్ ఏజెన్సీ అయినా పర్లేదు, ముందు ఒక రోజు వెళ్ళి హరిద్వార్లో చుట్టుపక్కల చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఢిల్లీలో అట్లయినా మీరు ఫ్రెష్ అవ్వడానికి ఎవరైనా సరే రూమ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ట్రైన్ మనం విజయవాడ నుంచి వెళ్ళినా హైదరాబాద్ నుంచి వెళ్ళినా ఎటు నుంచి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక రూమ్ తీసుకోవాల్సింది. అది 1000 రూపీస్ పడుతుంది. కాబట్టి నా మాటిని మీరు డైరెక్ట్గా హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో రూమ్ తీసుకుంటే రేపు మార్నింగ్ 10 కల్లా వాళ్ళు పికప్ వ్యాన్ వస్తుంది ట్రావెల్స్ వాళ్ళది. అట్లా వెళ్ళండి, అది బెస్ట్. నా సజెషన్ అయితే అది. ఎందుకంటే మనకి డైరెక్ట్గా హరిద్వార్ వెళ్తే అదే ఇప్పుడు సోలోకి వెళ్ళాలనుకుంటే ఈ ట్రావెల్స్ ఇవన్నీ లేకుండా హరిద్వార్ నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మనకి షేరింగ్లో. అక్కడ టూరిస్ట్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి ఆఫీసులు. అక్కడికి వెళ్ళి అడిగితే 4500 తీసుకుంటారు. దోదాం, కేదార్నాథ్, బద్రీనాథ్. అదే వెహికల్ ఆల్మోస్ట్ 12 సిట్టింగ్ వెహికల్ షేరింగ్లో తీసుకుంటారు. అదే చార్ధామ్ అయితే మట్టుకి 6500 తీసుకుంటారు. ఇంక్లూడింగ్ మన విలేజ్ కొన్ని వేరే చూపిస్తారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి అట్లనే ఇంకా వేరే ఒక 4-5 ప్లేసెస్ యాడ్ అవుతాయి. మొత్తానికి 9 days 9 nights 10 days ట్రిప్ ఉంటుంది. దానికి వచ్చి 6500 తీసుకుంటారు ఓన్లీ ట్రావెల్కి. రూమ్ ఎక్స్పెన్సెస్ వేరు. రూమ్ అయితే మీ బడ్జెట్ని బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8 members ఉంటే యావరేజ్ మీ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడవచ్చు, 1000 రూపీస్ పడవచ్చు. అంటే ఇప్పుడు షేరింగ్ తీసుకుంటాం కదా 2000, 3000కి అట్లా దొరుకుతాయి వాళ్ళు. క్లైమేట్ అయితే ఫుల్ చల్లగా ఉంది. ఆల్మోస్ట్ 3 టీషర్ట్స్ చేసుకున్నాను. ఇది దీంతో కలిపి 3 చేసుకున్నాను. ఇంకో పైన వేరే జాకెట్ ఒకటి ఉంది కెమెరా స్క్వాడ్కి, అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను. జర్నీ అయితే ఏది క్యాబ్ వాళ్ళకి ఆల్రెడీ టచ్లో ఉంటారు కాబట్టి అక్కడ తీసుకెళ్తారు. 1000 రూపీస్ యావరేజ్కి పడుతుంది. 9 days 9000 రూపీస్ పడుతుంది షేరింగ్లో ఉన్నా సరే. అంత కూడా అవ్వదు. నేనైతే కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ వేసాను ప్రైస్, ఎందుకైనా మంచిదని. ఈ యొక్క ఇక్కడ నుంచి జనరల్లో కాదు స్లీపర్ నార్మల్గా ఏసీ కాకుండా వెళ్తే ఒక 1200 రూపీస్కి వస్తుంది అనుకుంటా టికెట్. మాది ఏసీ కాబట్టి 2500. 1200 ఆ యొక్క 6000 5000 ప్లస్ 6000 11,000. ఇక్కడే హాట్ వాటర్ ఉంది, చూద్దాం ఒకసారి. ఇవన్నీ హిమాలయల్ వాటర్ అనమాట, కరిగొచ్చే వాటర్. చూద్దాం ఒకసారి కూలింగ్ ఎలా ఉందనేది. ఫుల్ చల్లగానే అబ్బా, మామూలుగా కాదు. శివరింగే 1000కి మనం చార్ధామ్ ట్రిప్ వెళ్ళి రావచ్చు. ఇంకా స్టార్ట్ అయ్యి 1 kilometer 1.5 kilometer అవుతుంది. దోల తీరిపోతుంది అబ్బా. అన్ప్లేన్ మామూలు లేదు అబ్బా. ఒకటే రూపాయి వస్తుంది. 11,000కి ఎక్స్పెన్సెస్కి మనం కొన్ని ఎక్స్ట్రా ప్లేసెస్ కూడా చూడవచ్చు అదర్ దెన్ చార్ధామ్. ఇంకా వచ్చేసి మనకి ఫుడ్ వచ్చేసి ఇప్పుడు 9 days అంటే షేరింగ్లో కాబట్టి యావరేజ్గా 500 పడితే 500 రూపీస్ రూమ్ కూడా ఉంది. కేదార్నాథ్లో అయితే మటుకి 10 to 500 రూపీస్ పర్ పర్సన్. అదే 2 people అయితే 1000 రూపీస్ తీసుకుంటున్నారు. గుడి పక్కనే చాలా ఉన్నాయి, గుడి వెనక గుడి ముందు నెంబర్ ఆఫ్ టెంట్స్ ఉన్నాయి. అదే రూమ్ కావాలి కేదార్నాథ్లో కూలింగ్ అనుకుంటే మట్టుకి డబల్ షేరింగ్ రూమ్ మేము చాలా ట్రై చేసాం, దొరకలేదు. 6 members అయితే రూమ్ ఛాన్సెస్ ఉన్నాయి దొరకడానికి. నా పని పూర్తిగా అయిపోయింది. మేము ఢిల్లీ నుంచి
ఖమ్మం నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాం ట్రావెల్ ఏజెన్సీ. వాడు ఢిల్లీ వెళ్ళగానే హరిద్వార్ తీసుకెళ్ళి హ్యాండ్ ఇచ్చాడు. ఏది రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కేదార్నాథ్ బద్రీనాథ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చాడు అనమాట. హరిద్వార్లో వదిలేసాడు, వచ్చేసాడు. మా అమౌంట్ అయితే 19,500 రూపీస్ ప్యాకేజీ. 90,500 రూపీస్ మాకు రిటర్న్ కొట్టేశాడు అమౌంట్. ఒక 2 డేస్లో కొట్టేశాడు. మేమేం చేసాము, హరిద్వార్లో ఒక 2 డేస్ ఉండి అమ్మా అనుకున్నంత ఈజీ అస్సలు లేదబ్బా. ట్రెక్కింగ్ టూ మచ్ హార్డ్ ఉంది. మస్తు హైట్ ఉంది. హరిద్వార్లో ఎక్స్ప్లోర్ చేసాం. మానసాదేవి టెంపుల్, గంగా హారతి, నెక్స్ట్ రిషికేష్ ఎక్స్ప్లోర్ చేసాం. రిషికేష్లో అయితే రిషికేష్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మటుకు 2 డేస్ పడుతుంది. ఎందుకంటే మనకి అక్కడ హై జంప్ ఉంది, బంగీ జంప్ ఉంది, అట్లానే రివర్ రాఫ్టింగ్ ఉంది. ఇంకా ఏది ట్రెక్కింగ్ చేసుకుంటే మనం ఒక టెంట్ తీసుకుని నైట్ అక్కడ స్టే చేయడానికి కూడా ఉన్నట్టుంది. సన్సెట్ సన్ రైజు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ హరిద్వార్ మొత్తం టూరిస్ట్ మీద ఆఫీసులే ఉన్నాయి. ఎక్కడ చూసినా టూరిస్ట్ ఆఫీసులే ఉన్నాయి. మీకు హరిద్వార్లో 2 డేస్ కావాలనుకుంటే 2 డేస్ స్పెండ్ చేసుకొని తర్వాత దోదాం కావాలంటే దోదాం తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే మట్టుకి చార్ధామ్ చాలా కష్టం. మీకు ఓపిక ఉంది, నా దగ్గర ఎనర్జీ ఉంది అనుకుంటే మట్టుకి చార్ధామ్ వెళ్ళండి. మేమైతే మట్టుకి దోదాం చూసుకునే లోపల, కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసి వచ్చే లోపల మాకు ఎనర్జీ మొత్తం నిల్ అయిపోయింది. అది మేము ఏది హరిద్వార్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం. 2 పీపుల్ 18,000 పడింది మాకు పర్ హెడ్ అంటే పర్ హెడ్ వచ్చేసి 9,000 పడింది. ఇద్దరికి కలిపి 18,000 పడింది. కేదార్నాథ్ బద్రీనాథ్ మనా విలేజ్కి తీసుకెళ్ళాడు. ఇదైతే క్యాబ్ ఫెసిలిటీ. మీకు లేదు నాకు ఓన్ వెహికల్ కావాలి అనుకుంటే పర్ డే 3,600 రూపీస్ తీసుకుంటున్నారు ట్రావెల్ వాళ్ళు. ఏ క్యాబ్ అయినా సరే స్విఫ్ట్ డిజైర్ ఇస్తారు, నాన్ ఏసీ. 3,600 అవుతుంది. క్లైమేట్ మట్టుకి అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వస్తుంది, గాలి దుమ్ములు వస్తున్నాయి, అట్లా ఉంది. బండి మీద అయితే సజెస్ట్ చేయను. కాకపోతే మీకు లేదు నాకు ఓపిక ఉంది అంటే మనకి హరిద్వార్లో కూడా మనకి వెహికల్స్ రెంట్కి ఇస్తారు. 1,500 1,200 అట్లా తీసుకుంటున్నారు అనమాట. మీరు హరిద్వార్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు హరిద్వార్ వెళ్తే హరిద్వార్ సెంటర్ అనమాట. అక్కడ నుంచి మీరు కావాలంటే ఓన్గా వెళ్ళొచ్చు, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ట్రావెల్ ఏజెన్సీతో వెళ్ళొచ్చు. అట్లా ఉంది. లేదు నేను ప్యాకేజ్తోనే వెళ్తాను, 19,000 to 18,000 16,000 తీసుకుంటారంటే మటుకు నేను ఒక చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే వాళ్ళు మార్నింగ్ నైట్ ప్రొవైడ్ చేస్తూ అంటారు. ఇప్పుడు మీ ట్రావెల్లోనే సరిపోతుంది మీకు మీరు వెళ్ళే టైంకి అక్కడ. హలో గాయ్స్, దయచేసి కేదార్నాథ్ ట్రెక్ మీరు రాలేరయ్యా బాబాయ్. వామ్మో ఈ గుర్రాలు, ఈ మనుషులు, ఈ డోలీలు, వీటితోనే సగం సరిపోతుంది. అమ్మా అస్సలు ఓపిక లేదబ్బా. అట్లా అని చెప్పి గుర్రం ఎక్కుదామంటే 1,800 అంటారు. ఎక్కొచ్చులే కానీ నడుద్దామని ఆశ. ఏం కష్టాలు వచ్చినాయి అబ్బా మాకు. కష్టాలు అంటే చూసారు కదా ఒప్పు, మీరు చూడండి గుర్రాలు చూపించాలి. ఎట్లయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులే మీకు ఖర్చు అవుతాయి ఫుడ్కి. కాబట్టి సెల్ఫ్ వెళ్తే ఇంకా బెస్ట్. హాయిగా మీరు ఆగొచ్చు ఎక్కడంటే అక్కడ, ఇబ్బంది ఉండదు. మీతో పాటు ఇంకా ట్రావెలర్స్ ఇంకా ఉంటారు కాబట్టి కొలీగ్స్ హాయిగా కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకుంటే దయచేసి నార్త్ వాళ్ళ ట్రావెల్స్ బుక్ చేసుకోమాకండి, తెలుగు వాళ్ళ ప్యాకేజ్ చేసుకోండి. ఎందుకంటే నార్త్ వాళ్ళు మేము ఆల్మోస్ట్ 19 మెంబర్స్ హరిద్వార్లో బ్లాక్ అయిపోయాం మమ్మల్ని వదిలేసి వెళ్తే. కొంతమంది అయితే ఫ్లైట్ టికెట్ అప్పటికప్పుడు ఇంకా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. 26,000 పెట్టి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు. ఇంకొకళ్ళు ఢిల్లీలో రూమ్లో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రైన్ అట్లా చాలా ఇబ్బంది పడ్డారు. కాకపోతే ట్రావెల్ ఏజెన్సీ మట్టుకు ఒకవేళ బుక్ చేసుకుంటే కేదార్నాథ్ బద్రీనాథ్ రిజిస్ట్రేషన్ కోసం ఒకసారి కనుక్కోండి, ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ అయిందా లేదా కనుక్కోండి. రిజిస్ట్రేషన్ అంటే మనకి ఉత్తరాఖండ్ అదేంటిది టెంపుల్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి మీ గ్రూప్ ఐడి మీకు మెసేజ్ వస్తుంది. ఆ 2 పంపిస్తే వాళ్ళు చెప్తారు మీకు వ్యాలిడ్, ఇది రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అని చెప్తారు. మాకేం చేశారంటే మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా డాక్యుమెంట్స్ ఎడిట్ చేసి పంపించారు. నాకు మా ఫ్రెండ్ ఏంటంటే ఆల్మోస్ట్ 50 days ముందు మేము మనీ కట్టాము, ఏది టోకెన్ అమౌంట్ 1,500. దానివల్ల మా ఇద్దరికి మధ్య దోదాం అయితే టికెట్ బుక్ అయింది. సర్లే ఏదైతే అయిందని చెప్పేసి మేము ఇంకా ఒక హరిద్వార్ని రిషికేష్ని ఒక 2 days ఎక్స్ప్లోర్ చేసేసి దోదాంకి వెళ్ళాం. కేదార్నాథ్లో ట్రెక్కింగ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. చాలా అంటే
చాలా కష్టం. అట్లని గుర్రాలు ఎక్కడం కూడా సేఫ్ లాగా లేదు. ఎందుకంటే మా ముందు ఒకళ్ళు వేరే వాళ్ళు కింద పడ్డారు. వాళ్ళకి తలకాయ పగిలింది. 12 కుట్లు పడ్డాయి. ఇట్స్ నాట్ ఎన్ జోక్. రియాలిటీ చెప్తున్నా నేను. గుర్రాలు తంతన్నాయి. నడవడానికి అస్సలు గ్యాప్ ఉండట్లేదు. ఉమ్. ఒకటే స్మెల్లు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అందులో బాగా అది డస్ట్ డస్ట్ పొల్యూషన్ ఉన్న వాళ్ళ మట్టికి అసలు నేనైతే ట్రెక్కింగ్ అసలు నేను సజెస్ట్ చేయను. కాకపోతే ఏంటంటే అక్కడ ఏమన్నా ఉంది, అక్కడ కొంచెం ముందుకెళ్ళనే చలి ఉంది, అట్లా ఉంది. వాటర్ కూడా నేనేంటంటే కొండల నుంచి వచ్చే వాటర్ చాలామంది తాగమని అంటున్నారు. బట్ నేనైతే అంతగానం ఏం లేవు వాటర్ తాగడానికి. జలపాతాలు, వాటర్ ఫాల్స్ అంత ఏం లేవు, 1, 2 ఉన్నాయి. అది కూడా నాకు నచ్చలేదు. నేనైతే సజెస్ట్ చేయను ఆ వాటర్ తాగి మీరు హాస్పిటలైజ్ అవుతారు అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే ఫుల్ కూలింగ్ ఉన్నాయి. నేనైతే అది సజెస్ట్ చేయను. ఇంకా మనకి అక్కడ కేదార్నాథ్ కింద నుంచి పైకి వెళ్ళడానికి మేము చెప్తాను. మేము మార్నింగ్ 3కి అరౌండ్ 3:45కి అలా వెళ్ళాము. యావరేజ్ టైం చెప్తాను. 3:45కి స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళే లోపల 4:15 అయింది. ఒక గంట సేపు లైన్లో పట్టింది మాకు. గంట సేపు తర్వాత రిజిస్ట్రేషన్కి చెకింగ్కి గంట సేపు పట్టింది. అంటే రిజిస్ట్రేషన్ చెకింగ్ ఉంటేనే వెళ్తారా అంటే జనాలు బట్టి ఉంటుంది, మీ లక్ ఉంటుంది. నా ముందోడు మధ్యకి రిజిస్ట్రేషన్ లేదు. కేదార్నాథ్ అడిగాడు, ఆధార్ కార్డు ఉందా అని చెప్పేసి పంపించేశారు. అది కూడా మీ లక్ బేస్ ఉంటుంది. నేను చెప్పానని చెప్పి మీరు బుక్ అయితే నాకు సంబంధం లేదు. అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అట్లా వెళ్తే అక్కడ మళ్ళీ మనకు ఒక జీప్ ఉంటుంది. అక్కడ జీప్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నట్టున్నారు. 50 రూపీస్ అనుకుంటా. 50 రూపీస్ తీసుకుని అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ మార్నింగ్ లేచి హాట్ వాటర్ లేక స్నానాలు చేయకపోతే అక్కడ మనకి హాట్ వాటర్ ఉంటుంది. హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ అంటే అక్కడ స్పెషల్ అది ఏంటది, పక్కనే కూల్ వాటర్ ఉన్నాయి. నేచర్ అనమాట. నేచర్ క్రియేట్ చేసిన హాట్ వాటర్. మీరు అక్కడ కావాలంటే బాత్ చేసుకోవచ్చు. లేడీస్కి జెంట్స్ సపరేట్గా ఉన్నాయి. ఇబ్బంది ఏం అవసరం ఉండదు. వెళ్ళి అక్కడ హాట్ వాటర్లో స్నానం చేసిన తర్వాత అక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ ఫొటోస్ తీయడానికి కూడా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. 16 కిలోమీటర్స్ అక్కడ స్టార్ట్ అయింది. స్నానం చేసిన దగ్గర నుంచి 16 కిలోమీటర్స్. ముందు ఒక 5 కిలోమీటర్స్ అయితే నడిచాం మేము. 5 + 16 ఆల్మోస్ట్ 21 కిలోమీటర్స్, 23 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ నడవాలి. సరే అని చెప్పేసి మేము యాక్టివ్గానే ఉంటాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మాకు ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క గంట పట్టింది. అంత హారబుల్గా ఉంది. మ్యాగీ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్ వచ్చేసి కింద అంటే మధ్యలో 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకా మనకి పరోటా ఇవి కావాలంటే ఒక 100 రూపీస్ అట్లా వచ్చేస్తుంది. మేము ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఒక 5 కిలోమీటర్స్, తర్వాత ఒక 7-8 కిలోమీటర్స్ నడిచినట్టున్నాము. ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ నడిచి ఇంకో 7 కిలోమీటర్స్ ఉంది. మాకు టైం లేదు. మళ్ళీ 7 కిలోమీటర్స్ నడిస్తే మాకు 6 అవర్స్ ఈజీగా పడుతుంది. అందులో మళ్ళీ ఏంటంటే చాలా హైట్ ఉంది. లాస్ట్ 4 కిలోమీటర్స్ మరీ టూ మచ్ అయ్యి ఉందంట మెట్లు. సరే అని చెప్పేసి ఇంకా గుర్రం మాట్లాడుకున్నాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ హారతి చూసుకోవాలని ఉంది, దర్శనం చేసుకోవాలని ఉంది. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ రావాలి. వెళ్ళిన దర్శనం కోసమే కదా. మళ్ళీ 10 అయితే క్లోజ్ టెంపుల్. సరే అని చెప్పేసి ఇంకా గుర్రం ఎక్కాము. కింద నుంచి అయితే మనకి గుర్రం ప్రైజ్లు వచ్చేసి 3200 అట్లా చెప్తున్నారు. 2800 మాట్లాడినా సరే ఓకే అవుతుంది. అంటే మీ బార్గెన్ బట్టి వాళ్ళ ఫ్లోటింగ్ బట్టి ఉంటుంది. 2800 అని ఓకే అవుతుంది. అదే నలుగురు మోస్తారు కదా, అదైతే 8000 దాకా తీసుకుంటున్నారు. డిపెండ్స్ అపాన్ డిమాండ్ అనమాట. అదే ఏదో బొట్ట అయితే వెయిట్ని బట్టి తీసుకుంటారు. 4000 అట్లా తీసుకుంటారు. 4000 తీసుకోవచ్చు, 5000 తీసుకోవచ్చు. మీ వెయిట్ని బట్టి ఉంటుంది. ఇంకా మేము ఇంకా పైకి వెళ్ళే లోపల వెళ్ళేదారిలో మ్యాగీ ఒకటి తిన్నాము. మీరు వచ్చేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు కలిసి ఓ 2 ప్యాకెట్లు చిన్న ప్యాకింగ్ ఉంటాయి కదా, ఆ ప్యాకింగ్లు తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఫుడ్ మీకు నచ్చకపోయినా, ఎందుకంటే నేను మ్యాగీ తింటే వాళ్ళు ఏం వేయలేదు, జస్ట్ వాటర్ వేసి ఉడకబెట్టి మ్యాగీ వేశారు, మసాలా వేసి ఇంకా అట్లా ఇచ్చారు. సర్లే మనం ఏదో తినాలి కాబట్టి తిన్నాం. అట్లా అయిపోయింది. తర్వాత మాకు పైకి వెళ్ళే లోపల 6:30 అవుతుంది. 6:30 అవుతుంది. మా ఫ్రెండ్కి ఆక్సిజన్ ఇష్యూ వచ్చింది. ఎలాగైనా మా వాడు ఆక్సిజన్ పెట్టుకున్నాడు. పక్కనే హాస్పిటల్ ఉంది. వాళ్ళు చాలా గుడ్ సర్వీస్ ఇచ్చారనమాట. జనాలు కూడా, డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మీకు ఏమైనా ఇష్యూ వస్తే ఎలాగైనా వెళ్ళేదారిలోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది హాస్పిటల్. జనాలు అంతమంది ఉన్నారు, ఎంతమంది అని ఏం లేదు, చాలా తక్కువ మందిరే ఉన్నారు. అంటే హాస్పిటల్లో సంగతి ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్, ఫ్రీ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. మెడిసిన్ ఇచ్చారు మా ఫ్రెండ్కి. అట్లా సెట్ అయిపోయింది. తర్వాత ఇంకా అక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి ఒక 1.5 కిలోమీటర్ ఉంది, వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత ఇంక బ్యాగ్ ఇంకా మేము ఇంకా రూమ్స్ గిమ్స్ ఏం తీసుకోలేదు. వెళ్ళిన తర్వాత ముందు హారతి అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాం. హారతి ఇచ్చారు, తర్వాత దర్శనానికి వెళ్ళాం. మాకు దర్శనానికి వచ్చేసి యావరేజ్గా 25 మినిట్స్ పట్టినట్టుంది అంతే. నైట్ టైము జనాలు చాలా తక్కువ ఉన్నారు, 25 మినిట్స్ అయిపోయింది. సరే వచ్చేసాము. తర్వాత ఇంకా రూమ్కి టెంట్తో మాట్లాడితే 2 పీపుల్కి 500 తీసుకున్నారు, 1000 రూపీస్. మస్తు కూలింగ్ ఉంది. టెంట్ మీరు కూలింగ్ తట్టుకుంటానంటే తీసుకొని, లేకపోతే రూమ్స్ తీసుకోవాల్సిందే. టెంట్ అయితే నేను సజెస్ట్ చేయను. టెంట్ మరీ ఓపెన్ ప్లేస్, మాదంటే రూమ్లో ఉంది టెంట్. రూమ్లో ఉంటేనే మాకు దోలు తీరిపోయింది. బయట చాలా టెంట్లు ఉన్నాయి ఓపెన్ ప్లేస్లో. మీరు ఆలోచించుకోవాలి మీ బాడీని బట్టి. 500 రూపీస్ పర్ పర్సన్ మనకి టెంట్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొచ్చేసి రూమ్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి స్పర్శ దర్శనానికి వెళ్ళాము. స్పర్శ దర్శనానికి అంటే ఫ్రీ దర్శనానికి మట్టికి ఒక 3:30, 3:15 అట్లా స్టార్ట్ అవుతున్నట్టుంది. ఆల్మోస్ట్ 4కి టెంపుల్ ఇచ్చినా సరే వాళ్ళు క్యూలో మట్టికి 3కి అట్లా ఉంటున్నారు. ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పడుతుంది మార్నింగ్ స్పర్శ దర్శనం. వెళ్ళి మనం మంచిగా తాకొచ్చు అనమాట. దర్శనం అయితే బాగా జరిగింది. అది మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళకుండా అక్కడ పక్కన వేరే వాళ్ళు ఉంటే 2000 ఇచ్చాం పర్ పర్సన్. స్పెషల్గా తీసుకెళ్ళారు. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మాకు అది కూడా దర్శనం అయిపోయింది. 2000 పర్ పర్సన్, 4000 ఇచ్చాము. అక్కడ కూడా దర్శనం అయిపోయింది. సరే అని చెప్పి అంటే మళ్ళీ వేరే వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు కదా, ఆ కొలీగ్స్ కోసం కాసేపు వెయిట్ చేసుకుని ఈ ఫొటోస్ దిగాము. తర్వాత అక్కడ నుంచి పైన వేరే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళలేదు. నాకు అప్పటికే అన్ఈజీగా ఉంది. ఆక్సిజన్ పర్సన్ ఇలాగ ఊరికి మాట్లాడుతున్న రొప్పి వచ్చేస్తుంది అనమాట. రొప్పి వచ్చేస్తుందని చెప్పేసి ఇంక నేను వెళ్ళలేదు, నా పని అయిపోయింది, ఐమ్ డన్ అని చెప్పేసి ఇంక సర్లే అని చెప్పి స్టార్ట్ అవుదాం కిందకని చెప్పి స్టార్ట్ అయ్యాము. 9కి అలా స్టార్ట్ అయినట్టున్నాం. 9కి అలా స్టార్ట్ అయితే 8:30కి అలా స్టార్ట్ అయితే 9కి అలా స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ దిగే లోపల ఎంతైంది, 4:30 అలా అవుతుంది. 4:30 అలా అయినట్టుంది యావరేజ్గా. దిగేటప్పుడు సరే సింపుల్గా ఉంది కదా అనుకున్నా, కానీ నాకు బ్యాడ్లీ ఇంజూర్ అయింది లెగ్. ఎందుకంటే అవన్నీ రాళ్ళుగా ఉన్నాయి. మరి ప్రెజర్ ఒక దగ్గర పడక మోకాల దగ్గర విపరీతంగా పెయిన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కుంటాల్సి వచ్చింది. అంటే కాలు కూడా లెగవలేని పరిస్థితిలో ఉంది. సరే మనం ట్రెక్కింగ్ చేద్దాము అనుకొని బలంగా అనుకున్నాం కాబట్టి ఇంక సర్లే చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎట్లాగ ఎక్కేటప్పుడు ఎక్కలేదు కదా అని చెప్పి దిగాము. నా వల్ల మళ్ళీ మా ఫ్రెండ్స్కి కూడా లేట్ అయిపోయింది. వాళ్ళైతే ఓపిక లేదు, బట్ దే ఆర్ ఫైన్. వాళ్ళకి కాలు నొప్పులు ఒకటి వరకు వచ్చాయి. ఇంకా కిందకి దిగిన తర్వాత కారు ఎక్కేటప్పుడు కాలు కూడా లేపలేకపోయారు. ఈ చేతితో లేపి కారులో పెట్టుకోవాల్సి వచ్చింది. అంత టిపికల్గా ఉంది ట్రెక్కింగ్ అయితే. నేనైతే ట్రెక్కింగ్ అస్సలు సజెస్ట్ చేయను. దయచేసి మీకు మనీ ఉంటే మంచి ఫ్లైట్లో వెళ్ళండి, లేదు అనుకుంటే గుర్రాలు వెళ్ళండి. రేర్ కేసులో గుర్రాల్లో కూడా పరిస్థితి ఏం బాగా, వాళ్ళు బాగా ఉరికిస్తున్నారు, గుర్రాలు జారుతున్నాయి, గుర్రాలు కింద పడుతున్నాయి. ఇదైతే జెన్యూన్ రివ్యూ. మా ఫ్రెండ్ ఏమన్నారు తెలుసా, అరే యూట్యూబ్ ఛానల్ ఉంది కదరా, నీకు దండం పెడతాను, మీరు కేదార్నాథ్ రామాకండి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాడు. ఇంకోటి మర్చిపోయాను, పైన అయితే వాటర్ బాటిల్ 100 రూపీస్ పడుతుంది. ఫుడ్ వచ్చేసి 150-200 దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ జీరా రైసు, ఆలు పరోటా, బటర్ నాన్, కర్రీస్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇంకా యావరేజ్గా పర్ పర్సన్ 150 రూపీస్ అట్లా పడుతుంది. 300 రూపీస్లో అయిపోతుంది అనమాట. నైట్ తినేసి ఇంక మార్నింగ్ ఇంకా లేచి దర్శనం చేసుకుని వచ్చేస్తాం కాబట్టి వచ్చేదాళ్ళు ఏదో మ్యాగీయో లేకపోతే మళ్ళీ ఆలు పరోటాని ఏదో ఒకటి తినేసేయచ్చు. టీ అయితే మట్టికి 30 రూపీస్ తీసుకున్నారు పైన. దర్శనం చాలా బాగా జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కళ కేదార్నాథ్ వెళ్ళాలని చెప్పి. ఏదైనా సరే కేదార్నాథ్ వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి భయ్య. నిజంగా అనుకోలేదు అంత అద్భుతంగా దర్శనం అవుతుందని. నేను వెళ్ళేటప్పుడు చాలా డౌట్స్, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి జనాలు వర్షం మంచు అనుకున్నాను. ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు పైకి ఎక్కేటప్పుడు కింద మీకు రెయిన్ కోట్స్, స్వెటర్ కావాలంటే స్వెటర్ ఉంది. స్వెటర్ అయితే నేను అక్కడ సజెస్ట్ చేయను తీసుకోమని, ఎందుకంటే కొంచెం బడ్జెట్ ఉంది, 1500-2000 ఉంది. క్వాలిటీ సారీ 1500-2000 అట్లా ఉన్న రేటు. మీకు క్యాపు, నోస్కి ఒకటి, అది 2 కలిపి పేర్ 100 రూపీస్. హ్యాండ్ గ్లౌజెస్ అయితే పక్కా తీసుకోండి, ఫుల్ కూలింగ్ ఉంది పైన అయితే. హ్యాండ్ గ్లౌజెస్, ట్రెక్కింగ్ షూ కూడా ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే షూ ఖచ్చితంగా మీరు అక్కడ స్టాండ్లో ఎక్కడో షాప్ దగ్గర
అయితే అయింది 50 రూపీస్ 100 రూపీస్ పోయినా పర్లేదు, షాప్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మా ఫ్రెండ్ గారి షూ పోయినాయి. మేము దర్శనం చేసుకుని వచ్చాము. హారతి అయిపోయిన తర్వాత నా 8:45 అయినా 8:45 అయింది. అప్పుడే లైట్గా పెద్ద వర్షం అయితే రాలేదు. మేము కేదార్నాథ్లో ఉన్నప్పుడు లైట్గా తుప్పరు స్టార్ట్ అయింది. ఎవరో మా ఫ్రెండ్ గారు షూ తీసుకొని పోయారు. వాడు దగతలాలో తీసుకున్నాడు, 3000 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. ద్వారాన్ని ఇంకేం దొరికితే ఇంక పోయినాయి. ఇంక సరే అని చెప్పి ఇంకా ఫుల్ షివర్, ఫుల్ కూలింగ్, ఇంక చెప్పులు లేకుండా లేదు, షూ లేకుండా నడవలేని పరిస్థితి. ఇంకా రూమ్కి వెళ్ళగానే వాడు నేను రాలేను లేరా, నువ్వు వెళ్ళి షూ తీసుకురారా అన్నాడు. నేను షూ తీసుకోవడానికి వెళ్తే 1500 రూపీస్ పడింది పర్ పేరు. అక్కడ నేను వెళ్ళే లోపల షాకింగ్ ఏంటంటే అక్కడ నాలాగా తెలుగు వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు, హిందీ వాళ్ళు రకరకాలు ఉన్న, మొత్తం 7-8 మంది ఉన్నారు షూ తీసుకోవడానికి, చెప్పులు తీసుకోవడానికి. అక్కడ అదంతా స్కామ్ లాగా ఉంది. నేనైతే చెప్పలేను, మరి సిచ్యువేషన్ అయితే మనకి ఎట్లానో తెలియదు. కాబట్టి షూ పోయినందుకు బాధ కాదు, అక్కడ నుంచి అక్కడ దాకా నడవాలి, దోలాడుకోవాలి. అక్కడ మన సైజ్ దొరుకుతుందో లేదో తెలియదు, మనకి నచ్చిద్దో లేదో తెలియదు. అక్కడ 400 రూపీస్ షూ ఆల్మోస్ట్ 1500 రూపీస్ తీసుకున్నారు. అది పరిస్థితి. మీకు చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పులు తీసుకుని అయితే మనం నడవలేము కదా, గుర్రం ఎక్కితే పర్లేదు. మా షూ తీసుకున్నాము. ఇంకా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఒకవేళ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా ఉత్తరాఖండ్ టెంపుల్ వాళ్ళకి టోల్ ప్లాజాకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి రిజిస్ట్రేషన్ అయిందా, గ్రూప్ ఐడియాను ఏదో చెప్తే, గ్రూప్ ఐడియా ఇంకోటి చెప్తే ఇంకో వీడియో ఉంది, ఆ వీడియో రిలీజ్ చేస్తాను. అది చెప్తే మీకు రిజిస్ట్రేషన్ అయిందో లేదో, రిజిస్ట్రేషన్ వ్యాలిడో కాదో చెప్తారు. ఇది మేము కిందకి దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంది బద్రీనాథ్ రోడ్ మధ్యకి. డేంజరస్గానే ఉంది, మొత్తం కొండల మీద. అసలు బైక్ మీద చాలా, నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, పైనుంచి కింద పడతానే ఉన్నాయి. ఏదైనా సరే రాసి పెట్టి ఉండాలి భయ్య, కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ వెళ్ళాలంటే. సేఫ్టీ చాలా, ఎప్పుడు చెప్పలేము మనం ఎట్లా ఉంటుంది అని. ఎందుకంటే ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అన్నీ కొండలే. ఎటు నుంచి వాటర్ వస్తాయి, ఇప్పుడు వర్షం పడింది పెద్దది, ఎటు నుంచి వాటర్ వస్తాయో తెలియదు. ఇప్పుడు ఒక సైడ్ నుంచి వాటర్ వస్తే పర్లేదు, ఇప్పుడు డిఫరెంట్ 360 సైడ్స్ నుంచి వాటర్ వస్తే వాటర్ ఫ్లోటింగ్ ఎంత పెరిగిద్ది. నా జీవితంలో నేను అంతగానో కొండలు నేను ఎప్పుడు ఎక్కలే. ఆల్మోస్ట్ 200 to 250 కిలోమీటర్స్ అన్నీ కొండలే భయ్య. ఎక్కుతూనే ఉండాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దిగుతూ ఉండాలి. నాకైతే ఈ జర్నీ డిఫరెంట్ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఏదైనా సరే మీరు ఇప్పుడు కేదార్నాథ్లో ఇవి తీసుకునేవన్నీ మనకి బద్రీనాథ్లో ఉపయోగపడుతుంది. ఏది హ్యాండ్ గ్లౌజెస్ కానీ, ఏది హెడ్ క్యాప్ కానీ, ఇవన్నీ మనకి బద్రీనాథ్లో ఉపయోగపడుతుంది. బద్రీనాథ్లో దర్శనం వచ్చేసి చాలాసేపు పడుతుంది, 7 hours 8 hours పడుతుంది. కేదార్నాథ్ రాని వాళ్ళు కూడా బద్రీనాథ్ వస్తారు, ఎందుకంటే రోడ్డు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఒకవేళ మీకు బద్రీనాథ్లో స్పీడ్కి దర్శనం అవ్వాలంటే 8:30కి అలా వెళ్ళి లైన్లో ఉంటే 10 లోపల టెంపుల్ క్లోజ్ కాబట్టి 1.5 hourలో అయిపోతుంది. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ లైన్లోకి రానిరు, 1.5 hourలో టైం అయిపోతుంది, 1.5 hourలో దర్శనం అయిపోతుంది. మీరు కావాలంటే ఛాన్స్ ఉంటే మళ్ళీ రెండోసారి దూరవచ్చు. మేము అంతే రెండోసారి కూడా వెళ్ళాము దర్శనానికి. నాకు ఏది లెగ్ ఇంజరీ వల్ల కొంచెం బద్రీనాథ్ అయితే వీడియోస్ ఎక్కువ తీసుకోలేకపోయాను. అంటే ఆల్మోస్ట్ హోమ్సిక్ అయిపోయాను ఇంకా. ఎందుకంటే మేము 14 days 14 days ప్యాకేజ్ అని చెప్పి బట్టలు చదువుకొని వచ్చిన తర్వాత అక్కడ మాకు ట్రావెల్ ఏజెన్సీ హ్యాండ్ ఇచ్చి, తర్వాత మేము హరిద్వార్లో 2 days అనుకున్న దగ్గర 4 days స్టే చేసేసి షేరింగ్ అనుకొని కారు మాట్లాడుకోవాల్సి వచ్చింది. అట్లా మాకు మొత్తం అన్నీజీగా అనిపించి బిస్కెట్ అయిపోయింది మాకు. బిస్కెట్ అవడం వల్ల నాకు అందులో కేదార్నాథ్ అటు ఇటు ట్రెక్కింగ్ నా వల్ల కాక బద్రీనాథ్లో ఎక్కువ వీడియో తీయలేక తీసిన వీడియోస్ కూడా దీంట్లో కవర్ చేస్తాను. ఇది పరిస్థితి. ఇంకా ఏమున్నాయి చెప్పడానికి. మీకు హరిద్వార్ నుంచి కారు ఏదో 4 స్విఫ్ట్ డిజైర్, ఈ కార్లోనే ఎర్టిగా కావాలన్నా, ఇన్నోవా కావాలన్నా సరే పర్ డే ఎంత అని చెప్పి తీసుకుంటారు. నేను కింద మా డ్రైవరు నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడే హిందీ క్యాండిడేట్ ఎంత తీసుకుంటారు ఏంటనేది. అడ్వాన్స్ ఏమైనా ఉంటే కొట్టచ్చు, ట్రస్టెడ్ క్యాండిడేట్. కాకపోతే మీరు ఒకవేళ మేము వెళ్ళేదారిలో ఇష్యూ ఫేస్ చేసాము. మేము వెళ్ళింది ఇద్దరం, అక్కడ కేదార్నాథ్లో ఇంకో ఇద్దరు పరిచయం అయ్యారు మాకు ట్రెక్కింగ్ అప్పుడు, తెలుగు వాళ్ళు. సర్లే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నార్మల్గా వచ్చారు, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సరే మా కార్లో షేరింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కించుకుంటే ఆ క్యాండిడేట్ ఏమంటున్నాడు, మీరు స్టార్టింగ్ మీకు ఈ వెహికల్ నెంబరు మీ ఇద్దరు పేర్లు ఈ వెహికల్ మీద రిజిస్ట్రేషన్ అయింది, ఇంకో ఇద్దరిని ఎక్కించుకోవద్దు అది ఇది అని చెప్పారు. సర్లే అని చెప్పి అక్కడ వేరే డ్రైవర్, ఏదో మా పాత డ్రైవర్ ఉన్నాడు కదా ఢిల్లీలో ట్రావెలర్, ఆ డ్రైవర్తో మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఒకటి కాబట్టి ఓకే అని చెప్పి ఎక్కించుకున్నారు. వాళ్ళు ఎక్కించుకున్నందుకు ఈ 18,000 కాకుండా ఒక 2,000 ఎక్స్ట్రా తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో 1,000 వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం 3,000 ఎక్స్ట్రా అయింది మాకు. ఇదైతే
కంప్లీట్ బడ్జెట్ మీరు వేసుకోండి. మీకు కింద కామ్ డిస్క్రిప్షన్లో పెడతాను ఎంత అయింది ఏంటి అనేది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నా ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, కింద ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. ఇంకా నా అన్వేషణ ఎట్లా ట్రావెల్ చేస్తుందో తెలియదు కానీ ఆయన చాలా గ్రేట్ అబ్బా. మాకైతే నిజంగా దోవలు తీరిపోయింది. మరి కేదార్నాథ్ హై ఆటిట్యూడ్ వల్ల ఏమో మా ఫ్రెండ్ అలాగనే ఆక్సిజన్ కూడా పెట్టించుకున్నాడు. ఏమో రకరకాల భయాలు, ఆ స్మెల్లులు, ఆ దిగేటప్పుడు ఆ కొండలు, ఏదైనా సరే రాసి పెట్టి ఉండాలి కేదార్నాథ్. అలా అయితే ఇదైతే సంగతి. చలి మట్టికి చెవులు కుయ్యి అన్నాయి, అంత చలి ఉంది కేదార్నాథ్లో కానీ బద్రీనాథ్లో కానీ. నేనైతే కేదార్నాథ్ ఫ్లైట్లో వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఐ డోంట్ రికమెండ్ ట్రెక్కింగ్ అనమాట. ట్రెక్కింగ్ చాలా డేంజరస్గా ఉంది. ఓపిక ఉండి వెళ్ళాల్సిందే అనుకున్న వాళ్ళు తప్పితే చాలా హార్డ్ ఉంది. చాలా ఓపిక ఉండాలి. ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఒక కిలోమీటర్ గంట సేపు పడుతుంది అర్థం చేసుకోండి. నేను ఆల్మోస్ట్ రోజుకి యావరేజ్గా 12,000 స్టెప్స్, 14,000 స్టెప్స్, నార్మల్గా 18,000 స్టెప్స్ కూడా చాలాసార్లు వేస్తాను పర్ డే. అలాంటిది నేనే ఎక్కలేకపోయాను. అంటే నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పలే, ఏముందిలే ఎక్కొచ్చులే అనుకుంటాము. అక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ మా ఫ్రెండ్ వేరే అబ్బాయి, అక్కడ అబ్బాయి పరిచయం అయ్యాలి కానీ ఆ అబ్బాయి బాగానే రపరపా ఎక్కాడు. మేబీ అతను అంతకుముందు వేరే ట్రెక్కింగ్ ప్లేసెస్కి వెళ్ళాడు కాబట్టి ఎక్కుండొచ్చు. అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. అది ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని భయ్యా. నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. హరిద్వార్లో మట్టుకి ఆర్య వైశ్య అని చెప్పి ఒక సత్రం ఉంది. ఆశ్రమం కాదు, సత్రం ఉంది. అక్కడ వచ్చేసి మనకి 250 రూపీస్ పర్ రూమ్. అంటే ఏది ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా రూమ్లో, దాని కారిడార్ టైప్లో, అక్కడ 250 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. దానికి కానీ వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తారు. నైట్ వచ్చేసి టిఫిన్, కర్డ్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లానే రూమ్ కావాలంటే 1000 రూపీస్ తీసుకుంటున్నారు. 2 షేరింగ్ అయితే 1500 అనుకోండి. 3 షేరింగ్ అయితే 1500 తీసుకుంటున్నారు. కాకపోతే ఈ రూమ్ కావాలంటే మట్టుకి ముందే 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి. మీకు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అట్లానే ఆయన మాట్లాడింది మీకు వీడియో పెడతాను. విజువల్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, మేము వెళ్ళేదారిలో 5 మినిట్స్లో అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. ఏది 5 మినిట్స్లో వాతావరణం మొత్తం చేంజ్ అయింది. ఫుల్ ఎయిర్, వర్షం, డస్ట్ తగిలేసింది. నేనైతే ఫస్ట్ టైం అది అట్లా ఫేస్ చేయడం చూడటం. మేము అనుకున్నాం ఆల్మోస్ట్ ఇంక మేము ఎక్కడ స్టక్ అయిపోయాము, ఇంకా వెహికల్స్ వెళ్ళదని. మా లక్ బాగుండే ఒక 10 to 15 మినిట్స్లో క్లియర్ అయిపోయింది. అద్దుము సుడిగాలు అంటారు కదా, సుడిగాలు లాగా వచ్చింది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో క్లియర్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యాము. హరిద్వార్లో మట్టుకి కొంచెం ట్రాఫిక్ ఉంది భయ్య. హరిద్వార్లో మేము వెళ్ళేటప్పుడు మాకు ఒక 30 మినిట్స్ పట్టింది. వెళ్ళేటప్పుడు ఒక 1 అవర్ పట్టింది. ఇంకా ట్రాఫిక్ కిందకు వస్తే మట్టుకి వెళ్ళేదారిలో మధ్యలో రోడ్ వైండింగ్ అని అదని ఇదని ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే మళ్ళీ పట్టింది. ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే మాకు లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. ఏది ట్రాఫిక్ జామ్ కాదు, జస్ట్ రోడ్ వైండింగ్ అని అదని ఇదని ఒక 1.5 అవర్ 1 అవర్ 20 మినిట్స్ అట్లా పోయింది. ఇదైతే అప్డేటు. సారీ, ఇది కేదార్నాథ్ బద్రీనాథ్ ఎఫెక్ట్కి జలుబు తగ్గలేదు. ఇంకా నేను ఇంకేం తీసుకెళ్ళమంటానంటే, వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని వెళ్ళండి. 2 బాటిల్స్ ఏం అవసరం లేదు, ఒక ఇద్దరు ఉంటే ఒక బాటిల్ సరిపోతుంది. ఇంకా హ్యాండ్ గ్లౌజెస్, లిప్ బామ్ మట్టుకి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. అట్లానే ట్యాబ్లెట్స్, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్లు, ఫీవర్ ట్యాబ్లెట్లు, ఇంకా మీకు కావాల్సిన ట్యాబ్లెట్లు మట్టుకి ప్యాక్ చేసుకొని పెట్టుకోండి. వ్యాస్లిన్ ఒకటి, లిప్ బామ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మా పెదాలు అయితే అసలు పూర్తిగా బయలుపోయినాయి. దిగే లోపల మేము లిప్ బామ్ తీసుకుని వెళ్ళలేదు. ఇది పరిస్థితి. కింద అయితే కర్ర దొరుకుతుంది, కర్ర ఖచ్చితంగా తీసుకున్నాను. కర్ర వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఆ కర్ర వచ్చేసి మనకి 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది రెయిన్ కోట్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు బయట నుంచి రెయిన్ కోట్ హడావిడి కూడా పడ అవసరం లేదు. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానని హాయిగా రెయిన్ కోట్ మంచిగా 100 రూపీస్ తీసుకొని హాయిగా యూజ్ అని అక్కడే పడేయచ్చు. మళ్ళీ మనం హైదరాబాద్ నుంచి అక్కడ నుంచో తీసుకుని వెళ్తే మళ్ళీ దాన్ని మరుచుకోవాలి, మొయ్యాలి, మనకి లగేజ్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా తలకాయ నొప్పి అనుకుంటే అక్కడే తీసేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి వాళ్ళు కొంచెం యూట్యూబ్లో ఎంకరేజ్ చేయండి భయ్య.
ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. బట్ నేను ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ పెట్టట్లేదు. బట్ ఈ వీడియోకి కనుక వ్యూస్ వస్తే మీకు ఇంకా ట్రావెల్ నేను స్టార్ట్ చేస్తాను. కొత్త ప్రదేశాలు చూపిస్తూ ఉంటాను. బడ్జెట్లో చూపిస్తాను. ఈసారి సోలో వెళ్తాను అనమాట. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అర్థమైంది కదా ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నాకు తెలిసి ఎవరు ఇచ్చుంటారో పోవచ్చేమో. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. మీకు మధ్యలో మట్టికి రూమ్స్ 1000 to 2000 రూపీస్లో మాత్రం దొరుకుతున్నాయి. కేదార్నాథ్లో 500 రూపీస్. అది ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ లింకులు పెడదాం అనుకున్నా కానీ అది వేరియంట్. ఎందుకంటే మీరు ఏ టైంకి వెళ్తారు ఎక్కడికి వెళ్తారో తెలియదు. చాలా హోటల్స్ ఉన్నాయి రోడ్డు మీద కూడా. 2 పీపుల్కి 1800, 4 పీపుల్ అయితే 3500, 4000 అట్లా మంచి హోటల్ అయితే. ఇంకా తక్కువ కావాలని ఇంకా ఉన్నాయి. అది మనకేం నాకేం కంఫర్ట్ కావాలి కాబట్టి మేము కొంచెం ప్రైస్ పెట్టుకుని వెళ్ళాము. అది పరిస్థితి. ఇదబ్బా పరిస్థితి. నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫైనల్ సబ్స్క్రైబ్ అనమాట. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టేయండి, బుట్టిగా గట్టిగా వేయండి భయ్య. ఉంటాను, బాయ్. కేదార్నాథ్ అప్డేట్ గురించి స్మాల్ వీడియో. మాకు హరిద్వార్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన దాకా అస్సలు ట్రాఫిక్ లేదు భయ్య. ఇక్కడ అంతా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అంతా ఫేకో ఏమో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా కొంచెం ఉండొచ్చు. బట్ నిన్న యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు రోడ్ వైండింగ్ జరుగుతుంది. దానికోసం ఒక 45 minutes దాకా ఆపారు. దానికి కిలోమీటర్ల అప్పుడు ఆగింది. 5 kilometers దాకా ఆగింది ట్రాఫిక్. హిమాలయాల వాటర్ కరిగి రివర్ లాగా పోతూ ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది. అసలు మాకు 45 minutes ఉన్నట్టే లేదు. చాలా బాగుంటుంది. కాకపోతే వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్లు, జనాలు ఎక్కువ, అది ఇదంటే మేము చాలా భయపడ్డాం. ఆక్సిజన్ వల్ల ఆక్సిజన్ లేక కొంచెం ఆయాసం అయితే వస్తుంది. కాకపోతే మట్టుకి నార్మల్గా లేదు. ఇక్కడ టెంట్ లైఫ్ ఉంది భయ్య. రాత్రి చుక్కలు కనిపించినాయి. -1 degrees టెంపరేచర్కి వెళ్ళింది. లిటరల్గా ఆల్మోస్ట్ రాత్రి నిద్రలేదు. బెడ్షీట్లు కానీ అన్నీ ఎవ్రీథింగ్ అనమాట, నేలతో సహా అంతా కూల్, ఎవ్రీథింగ్ బాగా చల్లగా ఉంది. మీరు వచ్చేటప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ ఖచ్చితంగా తెచ్చుకోండి. కాకపోతే మీరు భయపడితే మాత్రం ఇక్కడ టెంట్స్ ఉంది, గవర్నమెంట్ సైట్ ఉంది. కింద మీకు గవర్నమెంట్ సైట్ లింక్ ఇస్తాను. రూమ్స్ అంటే టెంట్సే ఉన్నాయి. టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూలింగ్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఉంది కూలింగ్. అది పరిస్థితి. అసలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ ఫేక్, చాలా ఫేక్. నాకైతే ఏది ఒరిజినల్ అనిపించట్లేదు. ఇప్పుడు నాకు తెలుగు వాళ్ళు కనిపించారు. ఏంటి భయ్యా మీరు యూట్యూబర్ లాగా ఉన్నారు, అంతా ఫేక్ చూపిస్తారు ఏంటి భయ్యా అన్నాడు. నాకు ఇజ్జత్ పోయింది. మీరు అప్డేట్ చేయండి భయ్యా, మేము భయపడుకుంటా వచ్చాము. ఇక్కడ అసలు ఏం ట్రాఫిక్ లేదు. దర్శనం కూడా మేము నిన్న నైట్ 8 కల్లా వచ్చాము గుడి దగ్గరికి. 30 minutes దర్శనం అయిపోయింది. చూడండి అంత తక్కువ మంది జనాలు ఉన్నారు. అక్కడ ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు కదా, అక్కడ 7 కల్లా వచ్చాము. చిన్నగా టిఫిన్ చేసి అది వచ్చే లోపల 8:15 అయింది. కరెక్ట్ 30 minutes భయ్య. 30 minutes దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగుంది లొకేషను. ఓం నమః శివాయ.